హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి అనంత కోటి వత్తుల నోము అండి. ఇది వచ్చేసి రాంపల్లి గీతాంజలి గారు చతుర్దశి కదండి. అందుకని వాళ్ళు అత్తాపూర్లో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి నిన్న ఈ ఒత్తులు వెలిగించుకున్నారటండి. దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపించారండి. అంతేకాకుండా అక్కడ వాళ్ళ బంధువులు చాలామంది కూడా ఈ అనంతకోటి ఒత్తులు వెలిగించుకున్నారట. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పంపించారండి. నిన్న అనంత చతుర్దశి కదా, అందుకని ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో అనంత కోటి వత్తులు వెలిగించుకోవడానికి చాలామంది వచ్చారటండి. కొన్ని వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ అనంతకోటి వత్తులు వెలిగించుకున్నారని చెప్పారండి. అక్కడికి వచ్చాకే తెలిసింది అక్కడ కూడా మా బంధువులు ఉన్నారని చెప్పేసి అని గీతాంజలి గారు అన్నారు. ఇలా ఛానల్లో వీడియో చూడడం బట్టి మాకు ఈ అనంతకోటి వత్తులు వెలిగించుకోవాలనే విషయం తెలిసిందండి. వెలిగించుకోగలిగాము అని చెప్పారంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో ఇలా కొంతమంది కన్నా ఉపయోగపడుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చేసి రాంపల్లి గీతాంజలి గారి బంధువులండి. అక్కడ వెళ్ళాకే వాళ్ళు కూడా వచ్చారన్న విషయం తెలిసిందంట. అనుకోకుండా అక్కడ కలిసామని చెప్పారండి. వాళ్ళు కూడా ఈ అనంతకోటి వత్తులను వెలిగించుకున్నారు. తను వచ్చేసి అక్కడ కోవెల కూడా ఉందటండి. ఆ కోవెలలో పసుపు కుంకుమ పూలు వేసి పక్కకు దీపం కూడా వెలిగించుకున్నారట. ఈ అనంతకోటి వత్తులను రాంపల్లి గీతాంజలి గారే స్వయంగా తయారు చేసుకున్నారటండి. దీనికోసమని 5 కేజీల ఇప్ప నూనె తెప్పించి ఈ ఒత్తులన్నీ తడిపి ముందు రోజే పెట్టుకున్నారట. ఒక పెద్ద దీప ప్రమిద తీసుకుని దానికి చక్కగా అందంగా అలంకరించి సున్నం పెట్టి తర్వాత బొట్లు పెట్టి పసుపు పెట్టి అలంకరించారంట. దాంట్లో ఇక ఈ ఒత్తులు పెట్టే ముందు ముత్యం, పగడం, పెసరంత బంగారం అంటే బంగారపు తీగ, ఇంకా పట్టుబట్ట ఇవన్నీ కూడా వేశారటండి. ఈ వత్తులన్నీ కూడా ఇప్ప నూనెలో తడుపుకుంటూ ఒక్కొక్క లేయర్గా పెట్టారట. లేయర్గా పెట్టేటప్పుడు మధ్యలో కర్పూరం పౌడర్ చేసి కర్పూరం పౌడర్ వేసుకుంటూ ఈ వత్తులన్నీ వరుసగా పేర్చుకున్నారట. ఇక ముందు రోజే పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నారట. ఈ విధంగా ఒత్తులన్నీ తడిపి పెట్టుకున్నారు. ఇంకా పూజకు కావాల్సిన పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, పూలు, కొబ్బరికాయలు, పండ్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నారండి. ఇక గీతాంజలి గారైతే చక్కగా ముగ్గు వేసి రంగులు కూడా వేశారు చూడండి. పక్కకు దీపం వెలిగించారు. ఆచమనం చేసుకొని పూజారి గారు పూజ అంతా చేయించారట. తర్వాత దంపతులు ఇద్దరూ కలిసి ఈ అనంతకోటి వత్తులను వెలిగించుకున్నారండి. వెలిగించి తర్వాత ఈ వత్తులను తీసుకెళ్ళి ఒక పక్కగా పెట్టారు. అక్కడ మొత్తం వెలిగే వరకు ఉన్నారట. మధ్య మధ్య కదుపుతూ తర్వాత మొత్తం వెలిగిన తర్వాత కొద్దిగా పుట్టు తీసుకొని పెట్టుకున్నారట. ఇలాగే రాంపల్లి గీతాంజలి గారి బంధువులు కూడా వెలిగించుకున్నారట. ఇక్కడ వచ్చేసి గీతాంజలి గారి మేనత్త తను ఒత్తులు తడుపుతున్నారు చూడండి. ముందు రోజే ఈ అనంతకోటి వత్తులన్నింటినీ కూడా ఈ విధంగా నూనెలో అద్ది తడుపుతూ ఇలాంటి దీప ప్రమిదలో పెడుతున్నారండి. ఇలా ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి కదా, అందుకని ఈ విధంగా తడిపి పెడుతున్నారు. ఇక్కడేమో వాళ్ళ మేనత్త గారి కూతురు పద్మ ఇంకా శ్రీకాంత్ గారండి. వాళ్ళు కూడా ఈ అనంతకోటి వత్తులను వెలిగించుకున్నారట. ఇక్కడ వచ్చేసి గీతాంజలి గారి ఇంకో మేనత్త కూతురు లతా సుబ్బారావు గారట. ఇలాగా మా బంధువుల్లో చాలామంది ఈ అనంతకోటి వత్తులు వెలిగించుకోవడానికి వచ్చారండి. నాకు ముందు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళాక వీళ్ళందరూ కలిశారు. అందరితో కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగాము. చాలా బాగా అనిపించింది. అక్కడ అత్తాపూర్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఏ సంవత్సరము కూడా ఇంతమంది జనాలు రాలేదట ఒత్తులు వెలిగించుకోవడానికి. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలామంది వచ్చారని చెప్పేసి అక్కడి వాళ్ళు అన్నారట. ఫ్రెండ్స్, చూసారు కదా, అనంత చతుర్దశి రోజు అత్తాపూర్లో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో చాలామంది ఇలా అనంత కోటి వత్తులు వెలిగించుకున్నారండి. మీరు గనక మళ్ళీ సంవత్సరం అక్కడికి వెళ్ళి వెలిగించుకోవాలనుకుంటే ఈ అనంత కోటి వత్తులు ఎలా చేసుకోవడానికి వీలు కుదరకపోతే ఎక్కడ దొరుకుతాయి అనే విషయానికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.